పడుకుంది. నువ్వేంటే పొద్దు పొద్దునే నా బెడ్ దగ్గర దెయ్యంలాగా? నువ్వు నైట్ అంతా దెయ్యంలా తిరిగొస్తే పొద్దున్న లేచేసరికి అందరు ఎలా కనిపిస్తారు. ఓ, నైట్ చూసేసావా? సరే కాని కాఫీ ఉందా? కాఫీ సరిపోద్దా? లేదంటే నైట్ తాగిన దిగడానికి కషాయం ఏమని కలిపిమంటావా? ఏంటి వెటకారమా? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటే? అసలు నీకు కొంచెమైనా బుర్రుందా? లేట్ నైట్ పార్టీలు, ఎవడెవడో వచ్చి డ్రాప్ చేయడాలు, అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను నైట్ పార్టీకి వెళ్ళానా లేదా ఎవడో నన్ను డ్రాప్ చేశాడనా? రెండు. ఇక్కడుండేది మనమిద్దరం మాత్రమే. నువ్వేమో లేట్ నైట్ వస్తావు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వవు. నీతో రోజు ఓ టెన్షన్ అయిపోయింది నాకు. నిన్నేమైనా టెన్షన్ పడమన్నానా? అయినా నేనేం చిన్నపిల్లని కాదు. నేను అదే చెప్పేది, నువ్వేం చిన్నపిల్లవు కాదు అన్ని వివరించి చెప్పడానికి. అక్క, నీతో ఆర్గ్యూ చేయడం నా వల్ల కాదు. అయినా నేను పార్టీకి వెళ్ళా అంతే. అక్కడ లేట్ అయితే నా ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేశాడు. దానికే నువ్వు పొద్దు పొద్దునే ఇంత న్యూసెన్స్ అవసరమా? ఒసేయ్, 2 yearsగా ఇక్కడ నేను ఒక్క బ్యాడ్ రిమార్క్ లేకుండా రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నాను. అదంతా చెడగొట్టేలా ఉన్నావు కదా. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ నీకే వస్తుందిలే గాని ఇంకా ఈ రోజుకి క్లాస్ ఆపవే బాబు, నీకు దండం పెడతాను. అందుకే నాన్నకు చెప్పాను, ఇది నా మాట వినదు, దీన్ని నాకు తగిలించొద్దని. ఇప్పుడే నాన్నకు ఫోన్ చేసి నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పేస్తా. నాగు నువ్వు చెప్తే నేను చెప్తా. నువ్వేం చెప్తావు? ఏముంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తా. మీ ఇద్దరు కలుసుకోవడం కుదరట్లేదు కాబట్టి నా మీద నిందలేసి నన్ను పంపించేస్తున్నావు అని చెప్తా. అసలే నాన్న నీకు బావకి ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని చూస్తున్నాడు. అది తప్పించుకోవడానికేగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యావు. ఒసే, అది బుర్రా భూత? ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఎదవైడియాలన్నీ? నీ నుండి నన్ను నేను కాపాడుకోవడం కోసం ఈ మాత్రం బ్రెయిన్ వాడాల్సిందే. వాడు నువ్వు కూడా ఏదో ఒక రోజు దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ పని. అబ్బా, ఇది నాకే ఇన్ని చుక్కలు చూపిస్తుందంటే వచ్చేవాడికి ఇంకెన్ని చుక్కలు చూపిస్తుందో. ఎవడొస్తాడో గాని చచ్చాడే. సరే బై మరి. ఏంట్రా ఇందాక శ్యామ్గాడు అంటున్నాడు జాబ్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ వెళ్తున్నా ఉంటగా? అవునరా. నైట్ ఎప్పుడైనా తాగావరా? పొద్దున్నే సడన్గా జ్ఞానోదయం అయింది. అలాగేం లేదురా, ఇంట్లో దొబ్బేస్తున్నారు. ఎన్ని రోజులు ఇలా ఖాళీ ఉంటామని ఒకటే నస. పెద్దోళ్ళు అంతేరా, చిన్నప్పటి నుంచి గ్యాప్ లేకుండా డప్పు వాయిస్తూనే ఉంటారు. అందుకే ఇంట్లో చెప్పేసా, ఈ జాబ్లో ఏమో మన వల్ల కాదు, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా అని. మీ నాన్న బెస్ట్ రా. అయినా అందరు నాన్న మీ నాన్నలా ఉండరు కదరా. సరే కానీ ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజు చాలా మంచి రోజు అంటరా, అందుకే ఈరోజే వెళ్ళిపోమన్నారు. అంటే తొందరగానే వదిలించేసుకుంటున్నారన్నమాట. అంతేగా. ఎక్కడుంటావు హైదరాబాద్లో? అదే చూస్తున్నాను రా, ఎవడైనా హెల్ప్ చేస్తాడా అని. సరే, చిన్న పనులు చూసుకొని వస్తా. జాగ్రత్త హైదరాబాద్లో. అయినా మనకు అను ఉందిగా. హలో, చెప్పవే. ఒసేయ్, పెట్రోల్ కొట్టించమని 500 ఇచ్చాను, ఏం చేసావే? అబ్బా, పనిలాగిపోయినట్టుంది. అది అవసరం ఉంటే వాడుకున్నానే. ఆ ముక్క నాకు చెప్పి చావాలి కదా. ఇప్పుడు రోడ్ మధ్యలో బండి ఆగిపోయింది, పైగా వర్షం కూడా పడేలా ఉంది. అన్ని పెట్టు పనిలే. నువ్వు ఒక పని చెయ్యి, బండి అక్కడే పెట్టేసి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవే. బైక్ మీ ఆయన తీసుకొస్తాడా? చేసిందే కాక పైగా ఎదవ సలహాలు ఒకటి. పెట్టే ఫోన్. దీంతో ఏదో గొడవ అవుతుంది. సిద్ధుగాడు ఏంటి, వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఏంట్రా, వర్షాలేం పడట్లేదు కదా, నీ గాలేంటి ఇటువైపు సోకింది? అదేంటి అలా అంటావు? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నా చెప్పు. చాలే, నురుకు ఇప్పటికి ఎక్కువైంది, ఇంక సోపేడు మాపు. అక్కడికి వస్తున్నా. ఇంట్లో వాళ్ళు జాబ్ చేసుకుని హైదరాబాద్ దొబ్బేమన్నారే. మంచిదే కదరా, అయినా ఎన్నాళ్ళని ఖాళీగా ఉంటావు చెప్పు. ఖాళీగా ఉన్న వాళ్ళంటే ప్రతి ఒక్కరు కలిసే. అందుకే నేను కూడా డిసైడ్ అయ్యా హైదరాబాద్ వచ్చేద్దామని. ఓ అవునా, ఇందుకు ఎప్పుడు వస్తున్నావు? అంటే ఈరోజు చాలా మంచి రోజు అంట, అందుకోసమే ఈరోజు నైటే దొబ్బేమన్నారు. తప్పలేదు. అందుకే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పరా, ఏం చేయాలి? ఇల్లేమన్నా చూడాలా? మనకెవరో ఇల్లు ఎందుకే, నీ ఇల్లు ఉందిగా. అబ్బా, ఏం టెండర్ వేసావురా. నువ్వు ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది నాకు బోన్ ఇరుగుద్దని.
అదేంటి అలా అన్నావు? లేకపోతే ఏంటి, నేనేమో ఇంట్లో ఒక్కదాన్ని ఉంటున్నా అనుకుంటున్నావా? నేను మా అక్కతోనే కదా కలిసి ఉంటున్నా. అది అసలే పెద్ద రాడ్ క్యాండిడేట్ రా బాబు. డిసిప్లిన్, నీట్నెస్ అని చంపేస్తుంది. నేను కూడా డిసిప్లిన్గానే ఉంటానే. మధ్య మధ్యలో మాట్లాడుతున్నావు మావా. నీ డిసిప్లిన్ నీ చిరిగిన అండర్వేర్ లాగా చాలా చండాలంగా ఉంటుంది. అబ్బా ప్లీజే, నువ్వే కదా అడ్డగడిలో తిరుగుతున్నా అంటున్నావు. ఇప్పుడు జాబ్ తెచ్చుకుని మంచి గడిలో తిరుగుతానంటే హెల్ప్ చేయొచ్చు కదే. ఏహే ఆపో, అది అసలే గయ్యాలంటే వినవేంటి నువ్వు? అబ్బా ప్లీజ్ అను, ఒకసారి అడిగి చూడొచ్చు కదా. అక్కడ నువ్వు తప్ప నాకు ఇంకెవరు తెలియదే. హైదరాబాద్ వస్తే నీ దగ్గరే ఉంటాను, లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చొని పాల ప్యాకెట్లు అమ్ముకొని. అబ్బా ఏడవకు, నా చావ నేను చేస్తానులే, అప్పుడు వచ్చి ఎడొద్దు గాని. ఫోన్ పెట్టే. అను ఏంట్రా? థ్యాంక్స్ అను. చీయద్వా, పెట్టే ఫోన్. ఫోన్లే, పని జరిగింది. అబ్బా ఇప్పుడు దీన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అక్క సారీయే, ఇంకెప్పుడు అలా చేయను. ఏంటి నువ్వేనా? హా అక్క నేనే, సారీ. సర్లే. ఎక్కడికి? వంట చేయాలి కదే. నువ్వెందుకు ఎంత కష్టపడతావు? నాకు చెప్పేం చేయాలో. ఈరోజు వంట కూడా నేనే చేస్తాను. ఏంటి జ్వరమేమని వచ్చిందా సడన్గా ఇలా బిహేవ్ చేస్తున్నావు? అదేం లేదక్క, ఇప్పటి నుంచి నువ్వు చెప్పిందే విందామనుకుంటున్నా. నైట్ రైడ్స్ కూడా బంద్ చేసేస్తాను. అదంతా సరే కానీ నువ్వు ఇంతలా మారావంటే నాకెక్కడో కాలిన వాసన వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయ పట్టేశావా? ఇంకా వంట ఎక్కడ చేయాల్సి వస్తుందని భయపడ్డాను. ఏం లేదక్క, నా ఫ్రెండ్ సిద్ధు తెలుసు కదా, అదే నేను మంకీ అని పిలుస్తుంటాను. తెలుసు. తను హైదరాబాద్ వస్తున్నాడంట, మనతో పాటు మన ఇంట్లోనే ఉంటాడంట. ఒసేయ్ నీకు జ్వరం కాదే, ఫ్యూజ్ పోయింది. ఇద్దరు అమ్మాయిలు ఉంటున్న ఇంట్లో వాడొచ్చి ఉంటున్నాడంటే ఏమనుకుంటారు? ఇన్ని రోజులు నేను కాపాడుకున్న పరువు అంతా ఏమైపోతుంది? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాలు ఇరక్కొడతాను. అలా కాదక్క, ఎవరైనా అడిగితే చుట్టాల అబ్బాయి అని చెప్పేద్దాం. వాడు మనతో ఉంటే మనకి హెల్ప్ అవుతుంది. ఇందాక పెట్రోల్ లేక బైక్ ఆగిపోయిందా, వాడుంటే వాడే తెచ్చిపెట్టేవాడు కదా. ఇంకా మనకి బయట పనులేమున్నా వాడే చేసి పెడతాడు. ఒక్కసారి ఆలోచించక్క, తను చాలా మంచోడే, చాలా డిసిప్లిన్డ్ కూడా. ప్లీజ్ అక్క నన్ను నమ్ము. ఏంటి నిన్ను నమ్మాలా? నీ ఫ్రెండ్ అంటేనే అర్థమైంది ఎంత డిసిప్లిన్డో. ఊర్లో ఉన్న పెంటంతా తీసుకొచ్చి నా నెత్తి మీద పెడుతున్నావు. నువ్వు వచ్చేదే ఇంటికి నైట్ 2 o'clockకి. ఇంకా వాడు కూడా వస్తే నైట్ అంతా తిరిగి ఇంటికి రాకుండా ఉండడానికా? అలా కాదక్క, ఒకవేళ నైట్ బయటికి వెళ్తే వేరే అబ్బాయితో కదా నీకు ప్రాబ్లం. అదే వాడు నాతో వస్తే నాతోనే ఉంటాడు. సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు నైట్ వెళ్తా అంటున్నావు, వెళ్ళినా వాడితో వెళ్తా అంటున్నావు అంతేనా? లేదక్క, వెళ్తా అని చెప్పట్లేదు, ఒకవేళ వెళ్తే అంటున్నా. ప్లీజ్ అక్క, తన లైఫ్ మ్యాటర్ అర్థం చేసుకోవే ప్లీజ్. సరే చెప్పను, మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకోలేదు, నేనే ఒప్పించా. అమ్మయ్యా థ్యాంక్సే. బట్ కొన్ని కండిషన్స్. ఏంటో అవి? ఈ సగం ప్యాంట్లు సగం షర్ట్లు అస్సలకేనో. ఆబ్వియస్లీ నేను ఇప్పుడు అలాంటి వేయను. నో ఆల్కహాల్ అండ్ నో స్మోకింగ్. అఫ్కోర్స్ అలాంటివి కూడా నేను చేయను. నైట్ టైమ్స్ బయటికి నో. సరే. కొన్నిసార్లు నేను చెప్పినప్పుడు అలా వంట చేయాలి, అన్నిసార్లు నేను చెప్పినవని బయట నుంచి తీసుకురావాలి. చేస్తా. ఫ్రెండ్స్ పేరుతో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇంటికి తీసుకురాకూడదు. చాలా ఈజీ, ఇలాంటివన్నీ నాకు వెనతో పెట్టిన విద్య. నైట్ బస్ ఎక్కేస్తాను, ఓకేనా? సరే కానీ దిగిన వెంటనే కాల్ చేయి, నేనే వచ్చి పిక్ చేసుకుంటా. ఎందుకైనా మంచిది మా రూమ్ అడ్రస్ పిక్ పంపుతున్నా చూడు. ఓకే బాయ్ రా. బాయ్. ఇచ్చిన ఎలివేషన్ చేయాలి కానీ ఇక్కడ కాదు నువ్వు దిగేది. అదేంటన్నా, నువ్వే కదా ఆపావు. నేను ఆపలేదు, అది ఆగింది. సర్లే బండి ఎక్కు.
ఛీ, అనవసరంగా ఎలివేషన్ బొక్క. సరే పదండి. ఇక్కడే దిగు. ఎంతైందన్నా? 200. ఏంటి 200? 200. పొద్దు పొద్దున్న ఇడితే ఎందుకు గొడవ? ఇదంతా ఇంటర్ పాపల కోసమే కదా. అంతేగా. మా దగ్గర డబ్బులు దొబ్బేయడం, ఇంటర్ పాపను పడగొట్టడం, వీళ్ళ పనే బాగుంది. పంపించే చూసుకో. ఓకే, వచ్చింది. ఏంటి కాల్ చేయట్లేదు? కొంత ప్రాంక్ కట్ చేస్తుంది ఏంటి? అలా ఎందుకు చేస్తుంది? దగ్గరే ఉన్నాగా, వెళ్ళిపోదాం. వచ్చాను. శ్మశానం ఉందేంటి? కొంప తీసి శ్మశానంలో ఉంటుందా? చి, ఇక్కడ ఎందుకు ఉంటుందిలే. వీరేంటి ఇక్కడ ఉన్నాడు? సారీ రా, ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోయింది, చూసుకోలేదు. అలారం కూడా పెట్టుకున్నా, అయినా మోగలేదు. పందిలా 10 దాకా ఎవడైనా పడుకుంటాడు అయినా? సారీ రా, లోపలికి రా. అబ్బో, ఎవడి కోసం ఉన్నాం గట్టిగానే పూసినట్టున్నారు. ఇల్లు ఎదిరిపోయింది. ఈ విషయాలే తగ్గించుకోని చెప్పాను. ఏంటి గురుడికి బయటే కంఫర్ట్గా ఉన్నట్టుంది? పొద్దున్నెప్పుడో పడుకుని ఇప్పుడు లేచారు. అంటే నువ్వు పొద్దునే చూసావా? డోర్ తీయొచ్చు కదే. అచ్చా, దానికోసమేనా నీ ఫోన్ సైలెంట్లో పెట్టింది? అనుకున్నాను నువ్వే పెట్టుంటావని. ఇంత సాడిజం ఏంటే నీకు? శాడిజం కాదు, సేఫ్టీ. 2 అమ్మాయిలు ఉంటున్న ఇంట్లో ఉంటున్నప్పుడు ముందు ముందు సార్కి ఇక్కడ ఎలా ఉండబోతుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చిన్న శాంపుల్ చూపించానంతే. సరిపోయింది. బై ది వే, నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పావా? చెప్పానే. చూడు మిస్టర్, నాకు నీ వల్ల చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకూడదు. కాదని నువ్వు చైల్డ్గా బిహేవ్ చేసావనుకో, నేను వైల్డ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. మీ అక్క టెర్రరిస్ట్ గ్యాంగ్లో ట్రైనింగ్ అవుతుందా? మరీ వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. నేను ముందే చెప్పాను కదరా, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండరా. అసలే నువ్వు డిసిప్లిన్ అని చెప్పి ఒప్పించా. అదేంటి ఒప్పించడం ఏంటి? నేను ఆల్రెడీ డిసిప్లైనే కదా. సినిమా డైలాగులు తగ్గించుకో, లోపలికి రా.